మంగళవారం నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు జరుగుతుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న వేళ మహానాడులో తీసుకునే రాజకీయ నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. నారా లోకేష్కి ప్రభుత్వంలో ప్రమోషన్ కనిపించాలన్న డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా వినిపించింది. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. జనసేన నుంచి అభ్యంతరాలు రావడంతో ఇది వివాదాస్పదంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ముందుగా తెలుగుదేశం పార్టీలో ప్రమోషన్స్ ఇవ్వడం ద్వారా లోకేష్ ప్రాధాన్యం పెంచాలని చంద్రబాబు భావిస్తున్నారట. పార్టీ శ్రేణులతో పాటు సీనియర్లు సైతం చంద్రబాబుపై ఇప్పటికే ఒత్తిడి తెచ్చారట. దీంతో ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. 2 రాష్ట్రాలకు అధ్యక్షులు కొనసాగుతున్నారు. ఈ క్రమంలో జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులను సమన్వయం చేసుకుని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని నారా లోకేష్కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అమరావతిలో రాజధానితో పాటు పాలనాపరమైన అంశాలతో నిత్యం బిజీగా ఉంటారు సీఎం చంద్రబాబు. ఈ తరుణంలో పార్టీని పట్టించుకోవడం అంటే ఇబ్బందికరమే. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ పాలన చంద్రబాబు నిమగ్నం కావడంతో పార్టీకి సమయం కేటాయించలేకపోయారు. అందుకే అప్పట్లో ఎన్నికల అపజయం ఎదురైంది. మరోసారి అదే పరిస్థితి రాకుండా ఉండాలంటే పార్టీ బాధ్యతలను లోకేష్కి అప్పగించాలని డిమాండ్ పార్టీ నుంచి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వంలో స్వేచ్ఛగా చంద్రబాబు పనిచేసుకునే వీలు ఉంటుందని సన్నిహితులు సైతం సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని చంద్రబాబు మహానాడు వేదికగా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ప్రకటిస్తారని తెలుస్తుంది.